సోము 12 మంత్స్ పైన యూట్యూబ్ మానిటైజేషన్ కాలేదు. అసలు 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ ని ఎలా లెక్కిస్తారో అర్థం కావట్లేదు. రిలాక్స్ రాము. వాచ్ అవర్స్ అండ్ వ్యూస్ ఓన్లీ 12 మంత్స్ దే కన్సిడర్ చేస్తుంది, గుర్తుపెట్టుకో. కానీ సబ్స్క్రైబర్స్ ని మాత్రం పాతవి కొత్తవి అన్ని కౌంట్ చేస్తుంది. పాస్ట్ 12 మంత్స్ అంటే 13 మంత్స్ క్రితం వాచ్ అవర్స్ కానీ వ్యూస్ కానీ లెక్కలోకి రావు. యూట్యూబ్ ఎల్లప్పుడూ లాస్ట్ 12 మంత్స్ మాత్రమే చెక్ చేస్తుంది. అంటే 2000 వాచ్ అవర్స్ 50,000 వ్యూస్ 1 year క్రితం పోయాయా? అవును, ఎస్. ఇప్పుడు కన్సిడర్ అవ్వవు, ఫీల్ అవ్వద్దు. కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ టైం అండ్ వ్యూస్ మళ్ళీ వస్తాయి. అయితే వ్యూస్ ఎక్కువ అయినా అంత అడ్వాంటేజ్ లేదు కదా. వ్యూస్ ఇంపార్టెంట్ కానీ వాచ్ టైం మెయిన్. షార్ట్స్ కి ఎక్కువ వ్యూస్ వచ్చినా కూడా వాచ్ టైం ఎక్కువ పెరగదు. అందుకే వాచ్ అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ చేయాలి. షార్ట్ వీడియోస్ తో వాచ్ మానిటైజేషన్ స్లో అవుతుంది. అంటే లాంగ్ ఎంగేజింగ్ వీడియోస్ చేయడం బెటర్. ఎస్ బ్రో, లాస్ట్ 12 మంత్స్ లో ఫోకస్ అవ్వాలి. వాచ్ అవర్స్ అండ్ వ్యూస్ కింగ్. 1 year అయినా మానిటైజేషన్ కాకుంటే యూట్యూబ్ స్వారీ అంటుందేమో. అవును, కానీ ఫీల్ అవ్వకు. వాచ్ టైం అండ్ గ్రోత్ మెయింటైన్ చేస్తే మళ్ళీ మానిటైజ్ అవుతుంది. కానీ ఎలా రా? సింపుల్. రెగ్యులర్ గా వీడియోలు అప్లోడ్ చేయి. వారానికి 2 లేదా 3 వీడియోలు అప్లోడ్ చేయి. ప్రతి వీడియో 8 నుంచి 15 నిమిషాలు ఉండేటట్లు చూసుకో. పాత వీడియోలని ఆప్టిమైజ్ చేయి. లైక్ టైటిల్స్ ని మార్చి, థంబ్నెయిల్స్ ని మార్చు. వ్యూవర్స్ ని మొత్తం వీడియో చూసేటట్లు ఎంగేజ్ చేయి, ఓన్లీ క్లిక్ చేసేటట్లు కాదు. రాము అద్భుతం. షార్ట్ కట్ లేకపోయినా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ తో మానిటైజేషన్ పాసిబుల్. డౌట్ ఉంటే కమెంట్ లో అడగండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టెక్నాలజీ.